సంక్షేమ పథకాలకు సంబంధించి అస్సలు నోరు మీద పట్ల. గ్యాస్ ఇచ్చాను, ఏడాదికి 3 సిలిండర్లు, మొదటి ఏడాది 1 సిలిండరే. బట్ సంక్షేమం అంటే ఇష్టారాజ్యం కాదు, సంక్షేమం అంటే బాధ్యత. మేము ఆ బాధ్యతతో ఇస్తున్నాం. అదే సందర్భంలో ఈ ఏడాది ఇవ్వాల్సిన పథకాలు ఏంటి? సూపర్ 6లో ప్రతి మహిళకి 1500, ఎంతమంది ఉంటే అంతమందికి. ప్రతి పిల్లాడికి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. అట్లాగే ఏదైతే ఇక ఆ పథకాలన్నీ చెప్పుకుంటే ఇంటికి జగన్ 50,000 ఇస్తే మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఎవరికైనా ఏమైనా పడ్డాయా? పెన్షన్ 1000 రూపాయలు పెంచారు, ఎస్. బట్ పెన్షన్లు తొలగిస్తారు, లక్షలాది మంది తొలగిస్తారు. వాళ్ళే దొంగలు అంటారు, దొంగ పింఛన్దారులు అంటారు. రేషన్ టైంకి వచ్చేసేది, వాడు అమ్ముకున్నాడా కొనుక్కున్నాడా జనానికి అనవసరం, వచ్చేసినాయి. తినకపోతే డబ్బులు తీసుకున్నారు, తింటే తీసుకున్నారు. ఇప్పుడు బియ్యం ఆపేస్తున్నారు. ఎవరికైతే కొనుక్కునేవాళ్ళు లేకపోతే రేపు వీడికి అమ్మడానికి అవకాశం ఉండదు, లేదా డబ్బులు రావడానికి అవకాశం లేదు. కానీ ఇది రేషన్ మాఫియా. కొనుక్కునేవాడు అమ్మినవాడు ఇద్దరు దుర్మార్గులే. ఈ రూట్లో సాగిపోతుంది, తద్వారా అది పక్కకి వెళ్ళిపోతుంది. అట్లాగే ఈ ప్రతి మహిళకి 1500 నోరు మెదిపే పరిస్థితి లేదు. ఏడాది అయిపోతుంది, ఇప్పటికి 7 నెలలు అయిపోయింది. అసలు అది ఇస్తారో చెప్పరు, ఇవ్వరో చెప్పరు. ఇచ్చిన వాటిని ఘనంగా ప్రచారం చేస్తారు, ఇవ్వనటువంటి వాటి గురించి నోరు మెదపరు. అడగడానికి ఇక్కడ ప్రతిపక్షం లేదు, అధికార పక్షానికి అనుకూలంగా ఉండే మీడియా నోరు మెదపదు. పైగా అక్కడ సక్రమం ఇక్కడ అద్భుతం అని రాసేస్తూ ఉంటుంది. ఫైనల్గా ఇంత దమ్ము ధైర్యం మరే రాజకీయ నాయకుడికి లేదు ఆంధ్రప్రదేశ్లో. అదే బాబు స్పెషల్.